భారత డిప్యూటీ ఆర్మీ చీఫ్ రాహుల్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో మనం ఒకేసారి 3 దేశాలతో యుద్ధం చేశామన్నారు. నిజానికి ఆయన మాట్లాడిన సందర్భంలో మనం ఒకేసారి 4 దేశాలు, ఆ తర్వాత ఇన్ఫాక్ట్ ముందుగా 2 దేశాలు అన్నారు, తర్వాత 4 దేశాల తర్వాత యాక్చువల్గా 3 దేశాలు అంటూ చెప్పుకొచ్చారు. అంటే దాదాపుగా ఒక దేశంతో కాదు, పాకిస్తాన్తో కాదు, ఏకంగా మనం ఒక విధంగా చెప్పంటే 4 దేశాలు, నిజానికి 3 దేశాలతో యుద్ధం చేశామంటూ ఆయన చెప్పుకొచ్చారంటే ఇటు భారత్ తన సత్తా ఏంటో, తను ఎటువంటి శక్తి సామర్థ్యాలను ప్రదర్శించిందో అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్తో పాటు చైనా, టర్కీ యుద్ధంలో ఓడించంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇంకా ఏమన్నారో తెలుసా? పాకిస్తాన్కు చైనా లైవ్ ల్యాబ్లా వాడుకుంది, చైనా లైవ్ ల్యాబ్లా వాడుకుంది అంటూ చెప్పుకొచ్చారు. ఆపరేషన్ సింధూర్లో చైనా తన ఆయుధాలను పరీక్షించుకుంది అంటూ చెప్పుకొచ్చారు రాహుల్ సింగ్. టర్కీ పైలట్లు నేరుగా యుద్ధంలో పాల్గొన్నారన్నారు ఆయన. పాకిస్తాన్కు ఆయుధాలను ఇచ్చి చైనా వాటిని డైరెక్ట్గా పరీక్షించుకుందంటూ కూడా చెప్పుకొచ్చారు. పాకిస్తాన్కు కత్తి అప్పుగా ఇచ్చి చైనా యుద్ధం చేస్తుందంటూ కాస్త ఒక విధంగా చెప్పాలంటే చిన్న వ్యంగ్యాన్ని తగిలించారనే చెప్పుకోవాలి.